మీ దృష్టికి ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ ప్రజలకి తీసుకురావడానికి సభకు కూడా దేశంలో ఉన్న ప్రతి మనిషికి శుద్ధమైన స్వచ్ఛమైన తాగునీరు అందించాలని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పం తీసుకొచ్చిన ఆయన ద్వారా వచ్చిన జల్ జీవన్ మిషన్ సైతం గత పాలకులు నిర్వీర్యం చేశారు. ఒకసారి రివ్యూస్ చేస్తామంటే 2019-24 మధ్య ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 27,000 కోట్లు కేటాయిస్తే కేవలం వాళ్ళు 4,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందులో కేంద్రం ఇచ్చిన గ్రాంట్ దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అధికారం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఇందాక చెప్పినట్టుగా పులివెందుల, డోన్, ఉద్దానం తాగునీటి ప్రాజెక్టులని ఈ వేసవిలోపే పూర్తి చేయబోతున్నాం. అలాగే మనకి 7,910 కోట్ల రూపాయలతో 5 జిల్లాల పరిధిలో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు పనులు పురోగతిలో ఉన్నాయి. అలాగే 9,500 కోట్ల రూపాయలతో ఇంకొక 7 మల్టీ విలేజ్ స్కీమ్స్ని ప్రణాళికలు రూపొందిస్తున్నాం అధ్యక్ష. దాదాపు మనకున్నాయి 48,369 హ్యాబిటేషన్స్. దీంట్లో మేము నిన్న రివ్యూ చేస్తాం, మొన్న ఈ మధ్యన రివ్యూ చేస్తూ ఒకటే మేము అడిగింది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ మనకున్న మల్టీ విలేజ్ స్కీమ్స్ కాకుండా మనకి సింగిల్ విలేజ్ స్కీమ్స్ కూడా మనం ఏదైనా చేయాలని మాట్లాడితే ముందస్తుగా ఒక 3,000 బాగా గొంతెండిన గ్రామాలను గుర్తించాం అధ్యక్ష. వాటికి మేము ఉన్న దాంట్లో వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానీ లేదంటే ఉన్న పైప్ లైన్స్, ఇంటర్నల్ పైప్ లైన్స్ కానీ ఇవన్నీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం కోరిక ఒకటే, ఎన్డీఏ ప్రభుత్వం కోరిక ఒకటే, స్వచ్ఛమైన శుద్ధమైన నీరు అందించాలి. దీనికి మేము ఈ సభ సమక్షంలో మాటిస్తున్నాం అధ్యక్ష. ప్రతి గ్రామానికి దీనికి నీళ్ళు అందిస్తాం. దీనికి ముందస్తుగా ఈ 15 ఈ మల్టీ విలేజ్ స్కీమ్స్ కాకుండా ఇంకొక 3,000 గ్రామాలకి నీరు అందించాలని చెప్పి ఒక బలమైన సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం.